హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను కడ్డుకా కీర్ చేస్తున్నాను అనమాట. సొరకాయ పాయసం. ఇది మా అబ్బాయి అడిగాడు, అందుకని సొరకాయ కీర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నేను లాస్ట్ టైము 26కి జనవరికి నేను హల్వా చేశాను అనమాట. చాలా బాగుంది. అంటే త్రిరంగ హల్వా అని గ్రీన్ కలర్ కోసం సొరకాయ హల్వా చేశాను. అది కూడా ఒకసారి చూసేయండి. ఇప్పుడు పాయసం చేస్తున్నాను. ఇది స్పెషల్ ఏంటంటే నేను కంట్రీ డిలైట్లో ఆర్డర్ పెట్టాను. సొరకాయ చూసారా ఎంత పొడుగ్గా వచ్చిందో, ఎంత పెద్దదో. చాలా ఫ్రెష్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఓన్లీ 30 రూపీస్ మాత్రమే. ఎందుకంటే చిన్న ఇప్పుడు నేను తరిగే మొక్క అంత ఉంటుంది కాయ, ప్రతిసారి నేను పెట్టే కాయ, అందుకని 2 పెడతాను ఎప్పుడు. అట్లా అనుకొని 2 పెట్టాను. ఇప్పుడు చూస్తే చాలా పెద్ద సైజే వచ్చింది. సరే ఇంకా అని చెప్పి నేను మంచిగా కడిగి దీన్ని చివ్వేసి తురుముకుంటున్నాను అనమాట. ఇది 3 ముక్కలు చేశాను. ఎందుకంటే తురుముకోవాలి కదా, మనకు చేతికి వాటంగా ఉండాలి కాబట్టి మంచిగా చివ్వేసాను. ఫస్ట్ కడిగి చివ్వేసి పక్కన ఉంచుకున్నాను. ఎంత ఫ్రెష్గా ఉందో కాయ, మధ్యలో చాలా లేతగా ఉంది, గింజ అసలు పట్టలేదు. అయినా కూడా మనం తీసే అలవాటు ఉంది కాబట్టి కొంచెం తీసాను. అక్కడ దూదిలాగా మెత్తగా ఉంటుంది కదా, కొంచెమే మాత్రమే తీసాను అనమాట. తర్వాత ముక్కలు చేసేసుకున్నాను. అంటే మనకు చేతివాటంగా తురమడానికి ఉండాలి కాబట్టి అలా ముక్కలు చేసేసాను. కాయ అంతా పట్టి తురమలేం కాబట్టి. యాక్చువల్గా నేను తురమలేదేమో అనుకొని మా పిల్లలు తురిమిస్తా అన్నారు, కానీ నేను ట్రై చేద్దామని చెప్పి ముక్కెట్టు తరిగాను కదా, కొంచెం ట్రై చేద్దాం అనుకున్నాను. చాలా లేతగా ఉంది కాబట్టి ఈజీగా తురిమేయగలిగాను. క్యారెట్ కొంచెం రఫ్గా అనిపిస్తుంది తురమడానికి, బలం అంతా పెట్టి తురమాలి. ఇది ఈజీగా తురిమేశాను అనమాట. చూసారా, అది చిన్నది. దీంతోనే నేను ఈజీగా తురిమేశాను. 5 మినిట్స్ మాత్రమే పట్టింది నాకు తురమడానికి. టీవీ చూస్తూ అలా అంటే పిలుద్దాంలే, వాళ్ళకి ఇచ్చేద్దాము, పిల్లలు తురుగుతారులే అనుకుంటూ ఇలా అంటూ ఉన్నాను. మొత్తం తురిమేశాను అనమాట. ఒక 5-10 మినిట్స్లోనే తురిమేశాను ఈజీగా. అంటే ఈజీగా తురమగలిగాను కాబట్టి చెప్పకుండా నేనే తురిమేశాను అనమాట. అంత లేతగా ఉంది కాయ అనమాట. అందుకే టేస్టీగా కూడా ఉంది పాయసం. ఇది యాక్చువల్గా ఫస్ట్ టైం నేను ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ మా అత్తయ్య బర్త్డేకి ఒక హోటల్కి లంచ్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళు ఈ కీర్ పెట్టారనమాట. చాలా బాగుందని అత్తయ్య నాకు గ్రీన్ కలర్ హల్వా అది కావాలి అని అంటే, అప్పుడు అది ఏంటి అంటే సొరకాయతో చేసామన్నారు. అప్పటి నుంచి నేను ఒక 2-3 టైమ్స్ చేశాను ఇంట్లో అత్తయ్య ఉన్నప్పుడు. ఆ తర్వాత లాస్ట్ టైం చేశాను హల్వా, ఇప్పుడు కీర్ చేస్తున్నాను, పాయసం చేస్తున్నాను అనమాట. చూసారా, ఈజీగా మొత్తం తురిమేశాను. తురిమేసిన తర్వాత కిచెన్లోకి వెళ్దాం రండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టాను. ఆ తర్వాత 2-3 స్పూన్లు, అంటే కొంచెం స్పూన్ పెద్దదే, దాంతో నెయ్యి వేశాను. ఇంట్లో చేసిన నెయ్యి అనమాట. నేను పాలు కంట్రీ డిలైట్ పాలు వాడుతున్నాను కాబట్టి నాకు 15 డేస్కి 1/2 kg పైనే నెయ్యి వస్తుంది. అందుకని అన్నిటికీ నెయ్యి, వెన్న వాడటానికి ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. ఇప్పుడు చూసారా, మొత్తం తురిమింది మొత్తం దాంట్లో వేసేసాను. ఫస్ట్ నెయ్యి వేసి దాంట్లో కొంచెం ఫ్రై చేద్దామని వేసాను. ఒక్క రవ్వ వేగిన తర్వాత మిల్క్లో ఉడికిచ్చాను అనమాట. ఇప్పుడు నెయ్యి వేసాను కదా, మంచిగా మిక్స్ చేస్తున్నాను. నెయ్యి అంతా దానికి పట్టేటట్టు. చాలామంది సొరకాయని వాటర్ తీసేసి వేస్తారు, నేను అలా చేయలేదు. తురిమిన సొరకాయ యాజ్ ఇట్ ఈస్ అలాగే కొంచెం నెయ్యి వేసి వేసేసాను. ఎందుకంటే ఆ నీరుతోనే కొంచెం ఉడుకుతుందనమాట. మనం ఆ వాటర్ పిండేసామనుకోండి, నీళ్ళు తీసేసి పక్కన ఉంచేస్తే వేస్టే అవుతుంది కదా, మనం ఇంకా పిప్పి తిన్నామా అన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని ఏదైనా ఉడికేటప్పుడు కొంచెం షుగర్ వేస్తే స్మూత్గా ఉడుకుతుంది అనమాట. అందుకని ఒక చిటికెడు చక్కెర వేసి ఉడకనిచ్చాను. ఫస్ట్ వేగింది, ఆ తర్వాత 1/2 లీటర్ పాలు పోసేసాను. దాంట్లో మంచిగా ఉడుకుతుందని, పాలల్లో ఉడికిద్దామని, పాయసం కదా
పాలల్లో ఉడికితే సాఫ్ట్గా బాగుంటుంది కదా అనేసి పాలు పోసేసాను. ఒక ప్యాకెట్ పాలు పోసేసాను అనమాట. ఇప్పుడు మంచిగా ఉడకనిద్దాం. మూత పెట్టచ్చు, లేకపోతే అలానే ఉడకనియచ్చు. ఇప్పుడు నేను సన్న సగ్గుబియ్యం కొంచెం నానబెట్టి ఉంచాను అనమాట. అది నానిపోయింది. అది మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. చాలా సన్నగా ఉంది సగ్గుబియ్యం, అందుకని ఉడికిపోతుందని ఈ టైంలో వేశాను. చూసారా, ఆల్మోస్ట్ సొరకాయ ఉడికిపోయింది. ఇప్పుడు సగ్గుబియ్యం, సన్నని సగ్గుబియ్యం వేసాను. మామూలుగా లావుగా ఉండేవి వేసిన బాగుంటుంది. మా ఇంట్లో అవే ఉన్నాయి సన్నగా ఉండేవి, అందుకని అది వేసేసాను. ఒక 5 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది అనమాట. మంచిగా మిక్స్ చేసేసాను. చాలా బాగా ఉడికిపోయింది, తొందరగా ఉడికిపోయింది. పాలల్లో ఉడుకుతుంది అనమాట. పాలు, సగ్గుబియ్యం, సొరకాయ తురుము చాలా సాఫ్ట్గా అయిపోయింది అనమాట. ఇప్పుడు దీంట్లో మనం ఎలాచి, చక్కెర కలిపి మిక్సీ చేసి ఉంచాను, అదొక స్పూను పౌడర్ వేద్దాం. నెక్స్ట్ పచ్చకర్పూరం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అది కూడా వేద్దాం. చూసారా, మంచిగా ఉడికిపోయింది కాబట్టి ఈ టైంలో చక్కెర యాడ్ చేద్దాం. ఎంత బాగా ఉడికిపోయిందో చూసారా. దీంట్లో కొంచెం కలర్ వేసాను, ఎందుకంటే మనకు గ్రీన్ కలర్ కోసం అని కలర్ వేసాను, కానీ కొంచెం మాత్రమే వేసాను, లైట్గా. మళ్ళీ అనిపించింది అంత గ్రీన్గా ఉండాలి అని లేదు కాబట్టి ఒక చిటికెడు వేసాను, ఇంకా చాలే అనేసి వేయలేదన్నమాట. కలర్ మంచిది కాదు కాబట్టి. ఇప్పుడు షుగర్ వేస్తున్నాను. చక్కెర ఒక పెద్ద కాయకి 1 కప్పు నిండా చక్కెర వేసాను అనమాట. కొంచెం వేసాను ఫస్ట్, దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం చక్కెర వేసేసాను. 1 కప్పు నిండా వేసాను. ఎందుకంటే చాలా పెద్ద కాయ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి నేను కప్పు నిండా చక్కెర వేసాను. పైగా తీయగా ఉంటేనే కదా పాయసం బాగుంటుంది, స్వీట్గా ఉండాలి కదా. మిర్చి బజ్జీ ఎంత ఘాటుగా ఉండాలో స్వీట్ కూడా అంత తీయగా ఉండాలి కదా, అందుకని చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా చేసుకోకపోతే ఇప్పుడు ట్రై చేసి చూడండి. గుమ్మడికాయ హల్వా చేస్తారు, పపాయ హల్వా చేస్తారు, సొరకాయ హల్వా చేస్తారు. ఇట్లా మనం ఎప్పుడు పాయసం, సేమియా, సగ్గుబియ్యం హల్వా, అదే బొంబాయి రవ్వ హల్వా, ఇట్లా అనే రవ్వ కేసరి, ఇట్లా అనే కాకుండా ఇట్లాంటివి కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది కదా. కొంచెం కలర్ వేసాను, కలర్ వేసాక బాగుంటుంది, కానీ ఎక్కువ వద్దని చిటికెడు, చాలా తక్కువ వేసాను అనమాట. ఇప్పుడు మనం జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవి ముక్కలు చేసుకొని వేయించేసుకుందాం. నేను కుంకుమ పువ్వు కూడా వేసాను, పచ్చకర్పూరం వేసాను, మంచిగా మిక్స్ చేస్తాను. చూసారా, హల్వా ఆల్మోస్ట్, పాయసం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నేతితోటి పోపు వేసుకుందాం. అంటే స్వీట్లో పోపు అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి వేసుకోవడం కదా. బాదం, కాజు చిన్న చిన్న ముక్కలు చేశాను, సన్నగా స్లైస్ లాగా చేశాను అనమాట. ఆ తర్వాత కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ ఉన్నాయి, అవి వేద్దామని, అవైతే మంచి కలర్ఫుల్గా ఉంటుంది కదా అని అవి వేస్తున్నాను. నెయ్యి వేసి వేయించేసుకుందాం బాగా. ఇలాచి పౌడర్ కూడా వేసేస్తాను అనమాట.
ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయాయి, దీంట్లో వేసేద్దాం. డ్రై నట్స్ అన్నమాట, డ్రై ఫ్రూట్స్ కాదు. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. మంచిగా నట్స్ అన్నీ వేగిపోయాయి, దీంట్లో మిక్స్ చేసేద్దాం. సొరకాయ కడ్డు కా ఖీర్ రెడీ అయిపోయింది. మనం నైవేద్యం పెట్టి సర్వ్ చేసేసుకుందాం. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. తురవడం కూడా సొరకాయ చాలా ఈజీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కాయ అనేది. చూసారా, మంచిగా డ్రై నట్స్ అన్నీ మనం మిక్స్ చేసేస్తున్నాం. చూసారా అసలైన కళ ఎప్పుడు వచ్చిందో, చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను, అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే నైవేద్యం పట్టేసి ఆ తర్వాత మనం తినేద్దాం. కలర్ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఫైనల్ టచ్ మనం మిల్క్ వేద్దాం. పాయసం కదా ఇది, ఆల్రెడీ పాలల్లో ఉడికింది, కానీ లాస్ట్లో మనం ఒక చిన్న గ్లాసుడు పాలు పోస్తున్నాను. ఇది కూడా కంట్రీ డిలైట్ మిల్క్ అనమాట. ఎంత చిక్కగా ఉన్నాయో చూసారా. మిల్క్ చిన్న గ్లాస్తో వేసాను, ఎంత కలర్ఫుల్గా తయారైందో చూడండి. పాయసం కదా, పాలతో ఉండాలి కదా మరి. దీంట్లో మనం కోవా వేసుకోవచ్చు, మిల్క్ మేడ్ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో నైవేద్యం పెట్టేటప్పుడు వెంటనే అలా చేసుకుంటున్నాం కాబట్టి మామూలుగా చూపిస్తున్నాను. మామూలుగా అలా వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. చూసారా, సొరకాయ పాయసం రెడీ అయిపోయింది, కడ్డు కా ఖీర్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.